ఆధ్యాత్మిక ఆత్మ బంధువులకు మిత్రులకు మా మూర్తి ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. మేము రీసెంట్గా దర్శించుకున్న కలియుగ వెంకటేశ్వరుడు తెలంగాణలోని మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో కొలువై ఉన్న తెలంగాణ చిన్న తిరుపతి అని పిలువబడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని చిలుకూరి బాలాజీ టెంపుల్ యొక్క కొన్ని ముఖ్యమైన విషయాలను మీతో పంచుకుంటున్నానికి చాలా సంతోషిస్తున్నాం. హైదరాబాద్ శివారులో ఉన్న ఈ చిలుకూరు గ్రామానికి చేరుకోవడానికి మైదీపట్నం నుంచి 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నుండి 288D అనే బస్సులు నడుస్తాయి. అంతేకాకుండా హైదరాబాద్లోని వివిధ ఏరియాల నుంచి కూడా బస్సు సదుపాయాలు ఉన్నాయి. దీనికి పెద్ద ఆర్భాటాలు లేకుండా సీదా సాదాగా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. మొక్కుగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలామంది భక్తుల ప్రగాఢ నమ్మకము. బాలాజీని దర్శించుకోవడానికి హైదరాబాద్ నుంచే కాకుండా విదేశాల నుండి కూడా భక్తులు వస్తూ ఉంటారు. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి అనేక దేశాల్లో ఐటీ మరియు ఇతర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరిగిన తరుణంలో ఇంజనీరింగ్ మరియు అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంతోమంది విదేశాలకు వెళ్ళడానికి వీసాలు రాక ఇబ్బంది పడేవారు చిలుకూరు బాలాజీని దర్శించుకొని మొక్కుకుంటే వీసా వస్తుందనే ప్రగాఢ నమ్మకంలో ఇక్కడికి వస్తూ ఉంటారు. మొదటిసారి దర్శించుకుని 11 ప్రదక్షిణాలు చేసి కోరికలను కోరుకోవడము, వెంబట ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసి మొక్కును చెల్లించుకునే పద్ధతి ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. దేవాలయ ప్రాంగణంలో 300 ఇక్కడ బాలాజీని వీసా గార్డ్ అని పిలుస్తారు. ఎందుకంటే స్వామివారిని వేడుకుంటే వీసా వస్తుందని ప్రజల నమ్మకం. దేవాలయ ప్రాంగణంలో 350 సంవత్సరాల చరిత్ర కలిగిన రావి చెట్టు ఉంది. దీనిని తాగితే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసము. రావి చెట్టుకి ఎర్రటి దారాలు కట్టి భక్తులు మొక్కుకుంటారు. దేవాలయం ఆరతి ఇచ్చినప్పుడు కానుకలు వేస్తారు. ఇక్కడ కానుకలు వేయరు. టెంపుల్ ఆధ్వర్యంలో వాక్ అనే ధార్మిక మాసపత్రికను దేవాలయం తరపున ప్రచురిస్తున్నారు. ఈ పత్రిక ద్వారా వచ్చే ఆదాయంతో ఆలయ నిర్వహణ జరుగుతోంది. ఉదయం 4 గంటల నుంచి తెరిచి రాత్రి 8 గంటలకు మూసివేయబడుతుంది. దర్శనం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈరోజు 20 నుంచి 30 వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. సెలవు దినాల్లో 30 నుంచి 50 వేల మంది భక్తులు చిలుకూరి బాలాజీ దర్శనం చేసుకుంటారు. దర్శనానికి ధనిక, పేద, అధికార తారతమ్యాలు లేవు. అందరూ ఒకే వరుసలో వేచి ఉండి భగవంతుని దర్శించుకోవాలి. స్థల పురాణము. ఒకప్పుడు శ్రీనివాసుడి భక్తులు ఒకరైన ప్రతి సంవత్సరము తిరుపతి వెళ్ళి ఏడుకొండల స్వామిని దర్శించుకునేవాడు. ఒక మారు అనారోగ్య కారణంగా అతడు తిరుపతి యాత్ర చేయలేకపోయాడు. ఆ భక్తుడు దాన్ని చింతిస్తూ ఉంటే ఆ భక్తుడిని శ్రీనివాసుడి కల్లో కనిపించి, నీవు దానికి చింతించవద్దు, నీ సమీపంలోని అడవిలోనే నేను ఉన్నాను అని చెప్పాడు. ఆ భక్తుడు కల్లో కనిపించిన స్థలానికి వెళ్ళి అక్కడ తవ్వగా శ్రీదేవి భూదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామి విగ్రహం తవ్వకాల్లో బయటపడింది. ఇలా 3 మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం అరుదు. ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించారు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలము. బాలాజీ టెంపుల్ గరుడ ప్రసాదము. చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రతి ఏడాది చైత్రమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. శ్రీరామనవమి తర్వాత 2వ రోజు అంటే తెలుగు నెలల ప్రకారం చూస్తే చైత్రమాసం ఏకాదశి రోజున బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు గరుత్మంతుడికి పూజ చేసి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ పూజ సందర్భంగా గరుత్మంతుడికి పెద్ద బుట్టలో నైవేద్యం పెడతారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరము ఆ నైవేద్యాన్ని ముద్దల రూపంలో మహిళా భక్తులకు పంపిణీ చేస్తూ ఉంటారు. ఈ ప్రసాదాన్ని గరుడ పిండము లేక గరుత్మంతుని నైవేద్యము లేక గరుడ ప్రసాదం అని పిలుస్తారు. ఈ ప్రసాదం తింటే సంతానం కలుగుతుందని ఆలయ అర్చకుల విశ్వాసము. దీంతో సంతానం కలగని మహిళలకు గరుడ ప్రసాదంగా ఆ నైవేద్యాన్ని పంపిణీ చేస్తూ ఉంటారు. ఈ ప్రసాదం తిన్న మహిళల్లో చాలామంది గర్భం దాల్చినట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఇంతటితో మేము ఈ వీడియోని ముగిస్తున్నాం. త్వరలో మరికొన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. మీకు మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.